నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఉగాదికి ముఖ్యమంత్రి మారబోతున్నారా? ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా అటు ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఇదే చర్చ, సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ. మరి 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతో అధికారంలో వచ్చారు. ఆయన అనుభవంతో నేను పనిచేస్తానని ఆయన్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. మరి 164 సీట్లతో అఖండ మెజార్టీతో గతంలో ఎప్పుడూ లేని విధంగా పరిపాలన జరుగుతుంది. 2 సంవత్సరాలు పూర్తయింది. రాబోయే 15 సంవత్సరాలు మేమే ఉంటాము అని పవన్ కళ్యాణ్ గారు ఘంటాపథంగా చెప్తున్నారు. ఇంకోవైపు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఉన్నట్టుండి ఉగాదికి ముఖ్యమంత్రి మారబోతున్నాడు అనేది ఎందుకు వస్తుంది? ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక లోకేష్ గారు బాగా స్పీడ్ అవుతున్నారు. అందరితో, ఎమ్మెల్యేలతో, కుటుంబ సభ్యులతో కలుస్తున్నారు. ఇంకోవైపు అమిత్ షా వాళ్ళ కుమారుడు షాతో కలిపి దుబాయ్లో జరిగిన, దేశ విదేశాల్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పాల్గొనటం కావచ్చు, నిన్న జరిగిన ఫైనాన్స్లో కూడా పాల్గొనటం, అంటే బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. డెఫినెట్గా ఉగాదికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నూతన ముఖ్యమంత్రిగా లోకేష్ అవుతున్నాడు అనేది ప్రచారం విరివిగా జరుగుతుంది మీడియాలో. ఇది ఒక రకంగా కూటమికి, మిత్రత్వానికి, కూటమి ధర్మానికి కొద్దిగా విఘాతం కలిగించే అంశమే. ఎందుకంటే ఒక విశ్లేషకుడిగా నేను చెప్తుందంటే, కూటమి మిత్రధర్మం ప్రకారం 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలన్నప్పుడు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారు పదవి ఆకాంక్ష లేకుండా అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇబ్బందులు గురవుతుందని చెప్పి ఆ రోజు సీఎం అవడానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. అప్పుడు త్యాగం చేశాడు. 2019లో విడిగా పోటీ చేసినారు. అటు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చారు. మరి ఆయన 10 సంవత్సరాల జర్నీ చేద్దాం అనుకున్నారు. కానీ 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయారు. దీనికి అందరికీ పొత్తు పొడటానికి కారణం ఎవరు? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే. బీజేపీ పెద్దలను ఒప్పించి 55 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు, అన్యాయంగా కేసులు ఇరికిచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చి, నేనున్నాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చెల్లకుండా కలిసి వెళ్దామని చెప్పి బీజేపీ పెద్దలను ఒప్పించి మళ్ళా ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఇన్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారిని కాదని వాళ్ళ యొక్క బలమైన సమాజవర్గం, వాళ్ళు వెనక్కున్న 23%, 95% కాపు తెలగ బలిజలు కూటమికి గెలిపించారు. అటు బీజేపీకి వేశారు, జనసేనకి, టీడీపీకి వేశారు. మరి వారి చిరకాలకు వాంచి కూడా ముఖ్యమంత్రి పదవి కావాలని ఉంటుంది కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా. మరి చంద్రబాబు నాయుడు గారు కావటానికే కారణమైన వ్యక్తి, 2 సార్లు ముఖ్యమంత్రి కావడానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి కాదని మళ్ళా వారసత్వంగా లోకేష్ గారిని సీఎం చేస్తారా అంటే అది ప్రశ్నార్థకమే. మరి ఏదేమైనా కానీ మిత్రధర్మం ప్రకారం 15 సంవత్సరాలు ఉంటాము అనే పరిస్థితిలో ఉన్నట్టుండి వైసీపీ నుంచి కూడా తోట త్రిమూర్తి లాంటి పెద్దలు, కాపు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలి, బీహార్లో నితీష్ కుమార్ గారు కనుక సెంట్రల్లో వెళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తే, ఆయన దేశానికి ఉప ప్రధానం ఏదో అయితే కనుక, లేకపోతే కేంద్ర రాజకీయాల్లో ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి, లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఇటు జనసేన, మిగతా టీడీపీ కోరుకోవట్ల, వైసీపీ నాయకులు కూడా కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని. మరి ఈ సిచ్యువేషన్స్ ఎలా దారితీస్తుంది? మరి మిత్రధర్మం ప్రకారం ఇది అనవసరంగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కాబట్టి అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో 23 ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయి, రైతులు బాగున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, రోడ్లు బాగున్నాయి, గ్రామీణ జలజీవన్ మిషన్ ద్వారా లక్షలాది మందికి మంచినీరు ఇస్తున్నారు. మరి ప్రాజెక్టు పోలవరం పూర్తి కాదు అనే పరిస్థితి నుంచి 2027 నాటికి పోలవరం పూర్తి అవుతూ ఉంది. ఇంకోవైపు అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఏదేమైనా 2029 దాకా ఈ కూటమి మిత్రధర్మం పాటిస్తే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా, ఆ తర్వాత డిప్యూటీ సీఎం లోకేష్ అవుతారా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత వీళ్ళే కదా అవకాశం ఉంది. కాబట్టి కాలము దాని ప్రకారం వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడిప్పుడు ముఖ్యమంత్రి పదవి మార్చాల్సిన అవసరం లేదని కొంతమంది చెప్తున్నమాట. ఏదేమైనా ఉగాదికి తీపి కవర్ అవుతుందా, చేదు అది తీపి అంటారు కదా, మనకి షడ్రుచులు ఉంటాయి ఉగాది పచ్చడిలో. అటువంటిది ఏ న్యూస్ వస్తుందా ఉగాదికి అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూటమి మిత్రధర్మం ప్రకారం ఆ మిత్రధర్మం పాటించి వెళ్తే అభివృద్ధికి ఆమడ దూరంలో ఇందాక చెప్పినట్టు రాష్ట్రం అధోగతి పాలైంది. రోడ్లు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు. ఇది అస్తవ్యస్తమైన వ్యవస్థను దారిలో పెట్టాలంటే కనీసం 10 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉండాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా 2 ఇయర్స్ కూడా ఇది కాకుండా ముఖ్యమంత్రి మారటం అంటే
అది ఇబ్బందికరమైన పరిస్థితి. అవతల వైసీపీకి అవకాశం ఇచ్చినట్టుంటుంది. మరి వైసీపీ పెద్దలు కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏదేమైనా కాలమే నిర్ణయం చేయాలి. కూటమి మిత్రధర్మం ప్రకారం ముందుకెళ్ళాలి. వీళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉంటారా, లేకపోతే వీళ్ళ మధ్య ఏమైనా అంతరాలు వస్తాయని చెప్పి ఇంకొక వర్గం చెప్తున్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మరి చంద్రబాబు నాయుడు గారి కన్నా అనుభవం ఆంధ్రప్రదేశ్ కావాలి అని అందరూ అంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సంవత్సరాల రాటు తెలిపోయి ఆయనకున్న శాఖలు అటవీ శాఖ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంతకుముందు ఎవరు చేయని విధంగా కని విని రీతిలో నెక్స్ట్ లెవెల్కి ఆయా శాఖలు తీసుకెళ్ళి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేట్టు చూడగలుగుతున్నారు. ఇంకోవైపు లోకేష్ గారు కూడా తన పనితీరుతో ఇతర దేశాలు వెళ్తున్నారు, పెట్టుబడులు తేటానికి ఆయన వంతు నిరంతర కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవి మార్చటం అనేది మంచి పద్ధతి కాదనేది చాలామంది విఘ్నులు చెప్తున్నమాట. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం. అక్షరక్రమంలో ఆంధ్రప్రదేశ్ అనే పదం అభివృద్ధిలో స్పీడ్గా మిగతా రాష్ట్రాలకి దాటి దూసుకుపోవాలి తప్పితే పదవుల కోసం ఇట్లా ముఖ్యమంత్రుల పదవులు తరచూ మార్చడం ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.